Hello guys, good morning. Welcome back to our channel Trading Psychology. This is Srinivas. Guys, first of all disclaimer, I am not SEBI registered. This video only for educational purpose. Guys, ఇంకొకటి గైస్ వీడియోకి లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమన్నా ట్రేడింగ్ రిలేటెడ్గా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళే ముందు మీతో కొంచెం జనరల్గా మాట్లాడతాను, బేసిక్ థింగ్స్ మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇది మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి, ట్రేడింగ్లో గ్రో అవ్వాలనుకుంటే మీరు కంపల్సరీ మీరు నేర్చుకోవాలి ఫస్ట్. ఇక్కడ అది ఎక్కడ నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు, ఎవరి దగ్గర నేర్చుకుంటారు అన్నది క్వశ్చన్ అనమాట. మీరు ట్రేడింగ్ యూట్యూబ్లో నేర్చుకుంటారు. యూట్యూబ్లో ట్రేడింగ్ గురించి చెప్పే ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకుంటారా? లేకపోతే ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటారా? అది క్వశ్చన్. బుకిష్ నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు. వాళ్ళ దగ్గర మీకు ఆ రియల్ ఎక్స్పీరియన్స్ తెలియదు అనమాట. ఎవరైతే రియల్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకు వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీకు ఆ సైకాలజీ, ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. ట్రేడింగ్లో చేసేది డబ్బుల కోసం మాత్రమే కాదు గైస్. మనం 95% ఫెయిల్ అయిపోతారు ఇక్కడ. అటువంటి ప్రొఫెషనల్లో మనం సక్సెస్ అవ్వాలని కూడా ఉంటుంది. ఆ ప్యాషన్తో కూడా చేస్తామన్నమాట. సో మీరు అటువంటి ప్రొఫెషనల్లో నేను సక్సెస్ అవ్వాలనుకుంటే మీరు నార్మల్గా ట్రేడింగ్ చేస్తే వేస్ట్ ఫ్రెండ్స్. నార్మల్గా ఏదో ట్రేడ్ చేయాలంటే అది వేస్ట్ అనమాట. కంపల్సరీ మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు 3 to 4 years మీరు హార్డ్ వర్క్ చేయాలి. మీకు రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, సైకాలజీ ఇవన్నీ మీకు తెలియాలి. ఇవంతా 1 month 2 months వచ్చేవన్నమాట. మీరు డై హార్డ్ వర్క్ చేయాలి. మినిమం 3 to 5 years వరకు మీరు హార్డ్ వర్క్ చేయాలి. తర్వాత మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. మీకు 6 months 1 yearలో తెలియదు. మీకు ఓవరాల్ మీకు తెలియాలి గైస్. ఫస్ట్ మీకు మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటో మీకు తెలియాలి. ట్రేడ్ ఇవ్వాలి ఇవ్వకపోవడం అది మీకు తెలియాలి. అది మీకు ఎవరో ఒక స్ట్రాటజీ చెప్పేస్తే మీరు ఆ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయడం కాదు, మీరు ఓన్గా స్ట్రాటజీ బిల్డప్ చేసుకోవాలి. మీకు ఓన్గా తెలియాలి. అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి. ఒక మినిమం 3 years అన్నా మీరు మార్కెట్లో A to Z మీరు మొత్తం బ్యాక్ టెస్ట్ చేయాలి, మీరు అంతా తెలుసుకోవాలి. అప్పుడు మీకు మార్కెట్ ఓవరాల్ కండిషన్ తెలిసినప్పుడు ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయకూడదు అన్న విషయం మీకు తెలుస్తుంది. ఈ విధమైన థింకింగ్ మీలో ఉండాలి ఫ్రెండ్స్. అట్లా ఉన్నప్పుడే మీకు ట్రేడింగ్ గ్రోత్ మీలో బిల్డ్ అవుతున్నట్లు మీలో ఉండాలి. అది ట్రేడింగ్ అడాప్టింగ్ నేచర్ అనేది మీరు తీసుకోవాలి. అది అడాప్టింగ్ నేచర్ ఉన్నప్పుడే మీరు గ్రో అవ్వగలరు అనమాట. ఆ అడాప్టింగ్ నేచర్ అనేది 1 month 2 months 3 monthsలో రాదు ఫ్రెండ్స్. అది అంత షార్ట్ టర్మ్లో వచ్చేది కాదు. ఎవరో ఒక స్ట్రాటజీ చెప్పారు, దానిపైన మీరు అదొక్కటే మీరు పట్టుకొని అదొక్కటే చేశారనుకో మీరు సక్సెస్ అవ్వలేరు. ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీ మీరు బ్యాక్ టెస్టింగ్ చేసినా, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినా మార్కెట్ ఆ విధంగా 1 or 2 months మార్కెట్ బిహేవ్ చేస్తుందేమో. అప్పుడు మీరు సక్సెస్ అయిపోతే లైఫ్ లాంగ్ సక్సెస్ అయినట్లు కాదు కదా. మార్కెట్లో మీరు ఓవరాల్ స్ట్రక్చర్ మీకు ఓవరాల్ తెలిసినప్పుడు మీకు తెలుస్తుంది ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయొద్దు అనేది. అలా తెలిసినప్పుడు మీరు ఎప్పుడు ఎటువంటిది బిల్డ్ చేయాలి, ఇప్పుడు ఎలాగా సెటప్, ఎప్పుడు నేను సెటప్ ఎగ్జిక్యూట్ చేయాలి, చేయొద్దు అన్న థీమ్ అనేది మీలో తెలియాలి. అలా తెలియాలంటే మీకు మొత్తం తెలియాలి. ఏదో ఒక స్ట్రాటజీ మాత్రమే మీరు ఫోకస్ చేసి ఒకదాని మీదనే బిల్డ్ చేస్తే అవ్వదు. మీరు మొత్తం తెలుసుకొని లాస్ట్ కన్క్లూజన్లో మీరు ఒక స్ట్రాటజీకి వచ్చి మీరు ఆగుతారనమాట. ఒక సెటప్ మీరు ఓన్గా బిల్డ్ చేసుకున్న సెటప్ ఉంటుంది ఒకటి, దాని దగ్గరకు వచ్చి మీరు ఆగుతారు చూసారా, అది సక్సెస్. అప్పుడు మీరు లాస్ట్లో మీరు దాని మీదే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఎందుకంటే మీరు అక్కడ ఆగారు, మీరు ప్రీవియస్గా మీరు ఎన్నో చేశారు, ఎన్నో బ్యాక్ టెస్ట్ అవన్నీ చేసి వచ్చారు. కాబట్టి మీకు ఓవరాల్ థీమ్ తెలిసినప్పుడు మీరు అప్పుడు ఒక సెటప్ దగ్గర అప్పుడు వర్క్ అవుతుంది. కానీ మీరు ఇనిషియల్లీ డేస్లో మీరు స్టార్టింగ్లో ఒక్కటే పట్టుకున్నారంటే, ఒక స్ట్రాటజీ మాత్రం మీరు బ్యాక్ టెస్ట్ చేసినా, ఒక స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేసినా అది సక్సెస్ఫుల్ అవ్వదు ఫ్రెండ్స్.
అయితే 1-2 నెలలు మీరు సక్సెస్ అవ్వచ్చు. ఓవరాల్ మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్ టోటల్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్‌లో మీరు లాస్‌లోకి రావాల్సిందే. అలా అవుతుందనమాట. సో, నా సజెషన్ ఏంటంటే మీరు మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీరు ఓవరాల్‌గా మీరు ఎక్కడన్నా తెలుసుకోండి. కాకపోతే మీరు ఎక్కడ తెలుసుకుంటున్నారన్నది ఇక్కడ క్వెషన్ అనమాట. ఎవరైతే మీకు ట్రేడింగ్ వాళ్ళు రియల్‌గా ట్రేడ్ చేసి వాళ్ళు లాసెస్ ఉన్న ప్రాబ్లమ్ లేదండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ట్రేడ్ చేస్తూ వాళ్ళు లాసెస్ ఉన్న నో ప్రాబ్లమ్. బ్రేక్ ఈవెన్‌లో ఉన్న నో ప్రాబ్లమ్. అట్‌లీస్ట్ వాళ్ళు ట్రేడ్ చేస్తున్నట్టు తెలియాలి మనకి. వాళ్ళ దగ్గర నేర్చుకొని జస్ట్ బుకిష్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఏమొస్తది చెప్పండి? వాళ్ళకి ఆ రియల్ ఎక్స్‌పీరియన్స్ లేనప్పుడు మీకు చెప్పలేరు కదా అన్నీ. బుకిష్ నాలెడ్జ్ వేరే ఉంటది ఫ్రెండ్స్. రియల్ ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్, రియల్ లైవ్ ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి అది వేరే ఉంటది. ఇక్కడ సస్టైన్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. బుకిష్‌లో మనం ట్రేడింగ్ వీడియోస్ చేయడం, ట్రేడింగ్ గురించి చెప్పడం, జస్ట్ మనం తెలుసుకొని చెప్పడం అనేది ఎన్ని రకాలుగానే చెప్పొచ్చు. జస్ట్ మీరు ఒక స్ట్రాటజీ అని చెప్తారు. ఒక 10 మినిట్స్‌లో వాళ్ళు చెప్పేసి పెట్టేస్తారు. అయిపోతుంది. కానీ అదే స్ట్రాటజీ పైన మనం ఒక 2-3 ఇయర్స్ మనం అదే స్ట్రాటజీ పైన మనం ఉండి చేయాలంటే ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలియదు కదా! ఆ స్ట్రాటజీలో ఎప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తది ఇవన్నీ కూడా ఆ రోడ్ మ్యాప్‌లో ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఇంకా చెప్తుంటే ఇది వస్తూనే ఉంటుంది. సో, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈరోజు మనం నేను ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ ఇచ్చాను. అది మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈరోజు. ఫ్రెండ్స్, ఈరోజు ట్రేడ్ లాజిక్ వచ్చేసి ఫ్రెండ్స్ 9 EMA ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. తర్వాత 9 EMA దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుంది కదా ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 డే క్యాండిల్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తాను ఒక్కసారి. ఓకే ఫ్రెండ్స్, 1 డేలోకి వచ్చా కదా ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు 1 డే టైం ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే చూసారా, మనకు మేజర్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఇదొకటి, దీని ఒక జోన్గా తీసుకుందాం మనం. ఇక్కడ నుంచి ఇదంతా జోన్ అనమాట. 24,366 330 ఒక 30 పాయింట్స్ ఇది ఒక జోను. అలాగే ఇక్కడ 24,530 24,480 490 500 ఇది ఒక 30-40 పాయింట్స్. ఇది ఒక జోన్ అనుకుందాం. ఇది ఒక జోన్ గైస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది సపోర్ట్ అనమాట. ఇవి బేసిక్ డే టైం ఫ్రేమ్లో ఇవి మెయిన్ మేజర్ సపోర్ట్. అయితే మార్కెట్ నిన్న ఏం చేసింది ఫ్రెండ్స్, మనం ఒక 2 డేస్ బ్యాక్ వెళ్తే ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, షూటింగ్ స్టార్. యాక్చువల్గా నేను ఈరోజు మీకు నిన్న వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ లాజిక్ గురించి. నేను చిన్న టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఏం చెప్పాను నిన్న ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే లాస్ట్ స్వింగ్ ఉందో దాన్ని బ్రేక్ చేసి కిందికి వస్తే మాత్రం నేను బేరిష్ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాను, మనకు ఆ డే చూస్తే రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. డే క్యాండిల్లో చూస్తేనే మీకు షూటింగ్ స్టార్గా కనిపిస్తుంది మనకి వచ్చింది. సో షూటింగ్ స్టార్గా కనిపించింది కదా ఫ్రెండ్స్. నేను నిన్న వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు దీని కింద కానీ ప్రైస్ ట్రేడ్ అవుతుంటే నేను బేరిషే తీసుకుంటా, బుల్లిష్ తీసుకుని అనేసి. కానీ అల్టిమేట్గా నిన్న ఏం జరిగింది, మనకి 5 మినిట్స్ క్యాండిల్ ఒకటే క్యాండిల్ ఇక్కడ దాకా దగ్గర చాలా హైలోకి వచ్చి క్లోజ్ అయిపోయింది. సో నేను వెంటనే బుల్లిష్ ట్రేడ్, నా లాజిక్ అక్కడ థీమ్ మారిపోయింది కదా ఫ్రెండ్స్. నేను దీని కింద ట్రేడ్ అయితే బేరిష్కి వెళ్తాను, కానీ 5 మినిట్స్ క్యాండిల్ నిన్న ఓపెన్లోనే దీని పైకి వచ్చి క్లోజ్ అవ్వడంతో నేను ఇమ్మీడియట్గా ఎంట్రీ చేశాను బుల్లిష్ ట్రేడ్. ఎనీహౌ టార్గెట్ హిట్ అయిపోయింది నిన్న. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, నిన్న బుల్లిష్ అది ఓకే, ట్రేడ్ టార్గెట్ హిట్ అయిపోయింది, అవంతా ఓకే. కానీ మనం నిన్న టోటల్గా 1 డే టైం ఫ్రేమ్లో చూసిన క్యాండిల్ చూడండి ఎంత, దాని ప్రీవియస్ డేలో అంత రిజెక్షన్ వచ్చిన క్యాండిల్ నిన్న ఒక్క డేలోనే పూర్తిగా దాన్ని ఎంగిల్ఫ్ చేసేసింది. పూర్తిగా ఇంత బుల్లిష్ హెల్దీ క్యాండిల్, మోర్బోజ్ క్యాండిల్ వచ్చేసింది. సో నీకు ఈరోజు లాజిక్ ఏంటంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన విధానాన్ని బట్టి, సో ఇప్పుడు ఈరోజు నిన్న ఏదైతే హై మేక్ చేసిందో దాని కాటికి వచ్చి సపోర్ట్ తీసుకొని బుల్లిష్ వెళ్తుంది నా లాజిక్ అనమాట. యాక్చువల్లీ కాదు, ఉన్నది అదే అనమాట. సో అది నా లాజిక్ ఉంది. సో నేను అదే విధంగా
ఇంప్లిమెంట్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి ఒక్కసారి చెక్ చేద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి సపోర్ట్ వచ్చేసి ఇక్కడ నిన్న ఏమంటున్నాను, నిన్న హై ఏదైతే మేక్ చేసిందో ఇది హై 24,633. అంటే ఒక పిన్ పాయింట్ ఏముంటుంది, ఒక రేంజ్ ఉంటుంది అక్కడ, ఒక 5-10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. కానీ ఆ రేంజ్ అంటే మనం జస్ట్ అలా తెలిసిపోతుంది స్వింగ్ అనేది ఎక్కడ హై ఉందో. హై దగ్గర వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ అయితే నిన్న క్లోజింగ్లో ఉన్న లాస్ట్ హై ఉంది కదా ఫ్రెండ్స్, ఈ హై ఉంది. సో ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ అయింది, స్లైట్లీ గ్యాప్ అప్ అయింది. సో నా థీమ్ అప్పుడే నాకు థీమ్ నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, నాకు గ్యాప్ అప్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి లైట్ పుల్ బ్యాక్ అవ్వాలి. ఆ పుల్ బ్యాక్ అనేది మనకు ప్రీవియస్ డే హై దగ్గర పుల్ బ్యాక్ వస్తుంది, 9 AM టచ్ అవుతుంది. సో అక్కడ ఎంట్రీ పడాలి మంది. సో నా లాజిక్ బిఫోర్ ది ట్రేడ్ ముందే నా లాజిక్ ఫిక్స్ అయిపోయాను, నా థీమ్ అనమాట అది. సో ఆ విధంగా ప్రైస్ బిహేవ్ చేస్తే నేను ఎంట్రీ ఇస్తాను, అదర్వైజ్ నో. ఒకవేళ నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా నా చేతిలో ఏముంటుంది ఫ్రెండ్స్ చెప్పండి. ఎంట్రీ ఒకటి ప్లాన్ చేస్తాను, మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఏం చేయగలుగుతా, ఎంట్రీ ఒకటి ప్లాన్ చేస్తాను, స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటా. ఆ రెండే నా చేతిలో ఉంటాయి ఫ్రెండ్స్. టార్గెట్ నా చేతిలో ఉండదు. టార్గెట్ ఎంత వస్తుందనేది నాకు తెలియదు. నా చేతిలో ఉండేది రెండు, ఎంట్రీ, స్టాప్ లాస్. ఆ రెండు కన్విక్షన్ నాకు ఓకే అనుకుంటే నేను ఎంట్రీ ఇచ్చేస్తాను. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను ఒక్కసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను అది. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చాను నేను. ఒక్కసారి రిఫ్రెష్ ఇస్తాను. ఓకే, రిఫ్రెష్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇలా అబ్జర్వ్ చేస్తారు, ఇలా ఒక్కసారి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నిన్న మార్కెట్ ఓవరాల్గా అయితే మనకు కొంచెం ఫస్ట్ క్యాండిల్ ఒక్కటి మనకు బుల్లిష్ ఉంది, తర్వాత ఎంత స్ట్రెంత్ లేదు. సో కన్సోలిడేషన్ అవుతూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. ఆ తర్వాత మనకు ఎగ్జాక్ట్గా ఆఫ్టర్ 12 వన్ డైరెక్షన్ మూవ్, అది కూడా పుల్ బ్యాక్ ఇచ్చుకుంటూ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది అల్టిమేట్గా. అది ఓకే. కానీ ఈరోజు మనకి ఏదైతే నిన్న క్లోజ్ అయిపోయిందో, నేను ఇదే అంటున్నా ఫ్రెండ్స్, ఇందాక డైలీ 1 డే టైం ఫ్రేమ్లో కూడా నేను ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే క్లోజ్ అయిపోయిందో ఆ హై అక్కడి నుంచి మనకి ఈరోజు గ్యాప్ అప్ అయిపోయింది. మార్కెట్ మనకు బుల్లిష్గా వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మనకు నిన్న పుల్ బ్యాక్ దగ్గరికి వచ్చింది. అది కూడా ఒక్కసారి అలా 2 క్యాండిల్స్ వచ్చినాయి. సో ముందే నాకు బిఫోర్ ట్రేడ్ నాకు ఒక అనాలిసిస్ ఉంది కాబట్టి, సో నేను అనుకున్న థీమ్ ప్రకారం వచ్చింది. సో నేను ఇక్కడ పిన్ పాయింట్ ఎంట్రీ పడింది ఫ్రెండ్స్. అయితే మాత్రం ఇక్కడ పిన్ పాయింట్ ఎంట్రీ కరెక్ట్గా ఫస్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేశాను, సెకండ్ క్యాండిల్ కూడా అదే రేంజ్కి వచ్చిందనమాట. అక్కడే ట్రేడ్ అవుతుంటే నేను ఇక్కడ పిన్ పాయింట్ ఎంట్రీ ఇచ్చాను. స్టాప్ లాస్ ప్రీవియస్ అదే ఆ స్వింగ్ కింద ఒక 10 పాయింట్స్ ఇచ్చాను నేను ప్రీమియం ప్రీమియం ఆప్షన్ ప్రీమియంలో చూపిస్తాను. 10 పాయింట్స్ నా ఎస్ఎల్ ఇచ్చాను అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నేను ఇదే చూసుకుంటా, నాకు ఎంట్రీ ఎక్కడ వస్తుంది, నాకు ఎస్ఎల్ నాకు ఎంత వస్తుంది, ఆ రెండు మాత్రం నేను అబ్జర్వ్ చేస్తాను. నా ఎంట్రీ, నాకు ఎస్ఎల్, నాకు ఆ రెండు నాకు లాజిక్ ఉండాలి. నాకు ప్రీమియం, నాకు ట్రేడ్ ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలో నాకు ఆ లాజిక్ తెలియాలి. నాకు ఎస్ఎల్ రీజనబుల్ పాయింట్లో ఉందా లేదా, ఆ రెండే చూసుకుంటా. టార్గెట్ అనేది నా చేతిలో లేదు ఫ్రెండ్స్, అది డిఫరెంట్గా మారిపోతుంది. నేను సింగిల్ లాట్ ఇచ్చినప్పుడు ఒక రకంగా టార్గెట్ మేక్ చేయాల్సి వస్తుంది. లాట్స్ మనం హెవీ చేసినప్పుడు మనం హాఫ్ క్వాంటిటీ మనం రీజనబుల్ టార్గెట్ దగ్గర బుక్ చేసుకోవచ్చు, రిమైనింగ్ మనం హోల్డ్ చేయొచ్చు అనమాట ఫర్ బిగ్గర్ టార్గెట్ కోసం. సరే అండి, ఓకే, అర్థమైంది కదా. ఒక్కసారి మీకు నేను ప్రీమియం చార్ట్లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను నా ఎంట్రీ ఎక్కడ పడింది, నేను ఎక్కడ టార్గెట్ ఎక్కడ బుక్ చేశాను అనేసి. ఫ్రెండ్స్ చూసారా, నేను ఓపెన్ చేశాను. ప్రీమియం చార్ట్ వచ్చేసి మంది 24,800 PE బులిష్ కాబట్టి నేను PE షార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఒక్కసారి నేను ప్రీమియం చార్ట్లోకి ఆప్షన్ ప్రీమియంలోకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ నేను మార్కెట్ ఇక్కడ చూసారా 2 టైమ్స్ ఫస్ట్ క్యాండిల్ మనకు ఆప్షన్, మీరు ఇండెక్స్ చార్ట్లో కూడా చూడండి, ఆప్షన్ ప్రీమియం కూడా సేమ్ 9 EMA ఉంది. మనకు ఇండెక్స్లో పైకి చూపిస్తుంది, ఇక్కడ కింద చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం రివర్స్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ ప్లేస్లో మనకు 2 టైమ్స్ వచ్చింది. సో నేను సెకండ్ టైం ఎగ్జాక్ట్గా నేను 169
ఈ ప్లేస్ వచ్చినప్పుడు నేను ఎంట్రీ ఇచ్చాను అనమాట. ఫస్ట్ క్యాండిల్ అదే అక్కడే సపోర్ట్ తీసుకుంటుంది, సెకండ్ క్యాండిల్ కూడా ఇక్కడికి రాగానే సపోర్ట్ తీసుకుంటుంది అనేసి నేను ఇక్కడ షార్ట్ చేశాను. 169 దగ్గర షార్ట్ చేశాను. స్టాప్ లాస్ వచ్చేసి 180 పెట్టాను. ప్రీవియస్గా ఉన్న ఈ క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ క్యాండిల్స్ లాస్ట్లో దాన్ని హై పెట్టుకున్నాను. 180 నా స్టాప్ లాస్. 169 ఇచ్చాను, 170 అనుకోండి, వన్ ప్రీమియం ఏముంది. 10 to 11 పాయింట్స్ నా ఎస్ఎల్ ఉంది. సో నేను అదొక్కటే నాకు తెలుసు. ఒకవేళ నాకు ఎస్ఎల్ హిట్ అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను, లేకపోతే నేను వెయిట్ చేస్తాను. సో అల్టిమేట్గా ఫ్రెండ్స్ నేను సింగిల్ లాట్ కదా ఫ్రెండ్స్, అందుకని నేను ఇక్కడ మేక్ చేయలేదు. ఎక్కువ అంటే నా రిస్క్ రివార్డు దాని ప్రకారం అయితే నేనైతే బీట్ చేశాను ఫ్రెండ్స్. నా రిస్క్ రివార్డు నేను 10 అలా నేను స్టాప్ లాస్ పెట్టినప్పుడు 10 పాయింట్స్ 12 or 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినప్పుడు నేను ఒక 40 పాయింట్స్ నేను రివార్డు తీసుకుంటాను అనమాట. నా రివార్డ్ అటు ఉంటుంది. కానీ ఈ ట్రేడ్లో నేను ఒక 50 పాయింట్స్ రివార్డ్ తీసుకున్నాను అంతే. ఇంకా మీరు అడగచ్చు 120, నేను 170, 169, 119 అక్కడ ఎగ్జిట్ అయిపోయాను. లిమిట్ ఆర్డర్ పెట్టేసుకొని టార్గెట్ బుక్ చేసుకున్నా 119 దగ్గర. తర్వాత ఇదంతా పడిపోయింది కదా, ఇక్కడ ఇంకా ఉంటే వస్తుంది కదా అంటే నాకు తెలియదు కదా ఫ్రెండ్స్. ఒకవేళ నేను ఎగ్జిట్ చేయకపోతే, ఒకవేళ ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయిన ఎస్ఎల్ కానీ నా టైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ నేను ఎగ్జిట్ అయిపోతే తర్వాత అది కరెక్ట్గా అనిపించదు కదా. అదే నా కాడ ఒక 5 లాట్స్ ఉన్నప్పుడు నేనేం చేస్తాను, అప్పుడు ఈ 50 ప్రీమియం ఈ 119 దగ్గర నేను 3 లాట్స్ ఎగ్జిట్ అయిపోతాను. రిమైనింగ్ 2 లాట్స్ నేను ట్రయల్ చేస్తాను. అప్పుడు నాకు ఈ మొత్తం నేను క్యాప్చర్ చేయగలుగుతాను. అప్పుడు నేను ఇక్కడ నేను వెయిట్ చేసేవాడిని. కానీ సింగిల్ లాట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. మనం రీజనబుల్ రిస్క్ రివార్డ్ దగ్గర మనం బుక్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మీకు లాజిక్ అర్థమైందా? ఒక్కసారి మీకు నేను ఎక్కడ ఎంట్రీ ఇచ్చాను, ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చాను, అది ఒక్కసారి మీకు ఎగ్జిక్యూటెడ్లోకి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంట్రీ టైం వచ్చేసి 9:27:02 seconds. 969 దగ్గర 969.05 దగ్గర షార్ట్ చేశాను. PE 24,800 షార్ట్ చేశాను. 119 దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టాను. సో టార్గెట్ అనేది మనకు ఫ్లోలో హిట్ అయిపోయింది అనమాట. ఫ్లోలో అదే నేను పెట్టిన రివార్డు నేను అచీవ్ చేశాను. 1:5 రిస్క్ రివార్డు మెయింటైన్ చేస్తూ ఎగ్జిట్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్రేడ్లో అయితే మాత్రం. అది ఫ్రెండ్స్ లాజిక్ వచ్చేసి అది ట్రేడ్ ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ ఆ విధంగా బుక్ చేశాను అనమాట. ఇంకా మనకు వెళ్ళింది ఇంకా బుక్ చేయొద్దా అని అడిగితే అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం సింగిల్ లాట్తో చేసేటప్పుడు ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేను ఆడ. ఒకవేళ నేను 119 దగ్గర ఎగ్జిట్ అవ్వకపోతే, ఒకవేళ నేను ఇంకా నాకు ఇప్పుడు తెలియదు కదా, అప్పుడు తెలియదు కదా ఆ టైంలో. ఇప్పుడైతే మార్కెట్ పడిపోయింది, అరే ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది మీకు. బట్ ఆ టైంలో ఒకవేళ రివర్స్ అయిపోతే 120 నుంచి మార్కెట్ 170, 180, 200 దగ్గర వచ్చేటప్పుడు నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా. ఇంకా లాజిక్ ఏముంది, నాకు మార్కెట్ 1:5 రివార్డ్ చేసిన తర్వాత కూడా నేను హోల్డ్ చేయడంలో వెయిట్ చేయడంలో లాజిక్ లేదు. అదే నా దగ్గర హెవీ లాట్స్ ఉన్నప్పుడు నేను ఇనిషియలీ మోర్ దెన్ హాఫ్ క్వాంటిటీ నేను ఇనిషియల్లీ 50 పాయింట్స్ రిస్క్ 1:5 రిస్క్ రివార్డ్ దగ్గర ఒక 3 లాట్స్ నేను బుక్ చేసుకొని ప్రాఫిట్, రిమైనింగ్ 1 or 2 లాట్స్ నేను ట్రయల్ చేసుకుంటూ హోల్డ్ చేసిన లాజిక్ ఉంటుంది. ఒకవేళ హిట్ అయిపోయినా మనకు అంత ఏం అనిపించదు, ఎందుకంటే మనం ప్రాఫిట్ బుక్ చేసాం కాబట్టి. రిమైనింగ్ ఫస్ట్లో కొన్ని లాట్స్ వరకు ప్రాఫిట్ బుక్ చేసాం కాబట్టి వీటికి రివర్స్ అయిపోయినా మనకేం అనిపించదు. ఒక లాట్తో మనం ఇంతకంటే ఏం చేయలేం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీ విల్ మీట్ అనదర్ వ్లాగ్ ఫ్రెండ్స్. వెళ్తూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ షేర్ చేయండి. నేను డైలీ చెప్పకపోయినా మీరైతే అవి చేయండి. మీకు ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో అనమాట, మంచి ఎడ్యుకేషనల్ వీడియో. మీకు ఒక ట్రేడింగ్ సైకాలజీ మెడిసిన్ లాగా ఇది ఉపయోగపడతాయి. నేను చెప్పేది ఏదైనా సరే కంటెంట్ ఇదంతా రియల్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు మంచిగా మీరు గ్రో అవ్వడానికి, మీరు సక్సెస్ అవ్వాలంటే ట్రేడింగ్ కెరియర్లో మీకు మంచిగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టుడే వీడియో దిస్ ఈస్. We will meet again another vlog. Jai Hind friends.